హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళైతే నేను పిల్లల కోసం క్రిస్పీగా చాలా క్రంచీగా చెకోడీలు చేశానండి. చిన్న చిన్న టిప్స్తో ఫాలో అయితే చెకోడీలు చాలా బాగా కుదురుతాయండి. నేను తీసుకున్న కప్పుతో 2 కప్పులు బియ్యం పిండి తీసుకున్నానండి. అలాగే 2 స్పూన్లు శనగపిండి తీసుకున్నాను. అదే కప్పుతో వాటర్ తీసుకున్నాను 2 కప్పులు. కొంచెం కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే వంట సోడా, ఇవన్నీ స్టవ్ ఆన్ చేసి గిన్నె స్టవ్ మీద పెట్టాలి. వాటర్ బాగా మరగనివ్వాలి. వాటర్ బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా పక్కన పెట్టుకున్న బియ్యం పిండి, శనగపిండిని కలిపి దాన్ని మిక్స్ చేసుకోవాలి బాగా. ఇంకా మనం పోసిన వాటరే సరిపోతాయండి, ఎక్కువ పొయ్యొద్దు. ఇంక ఇదే చక్కగా కలుపుకోవాలి. చేయి పెట్టొద్దు, చేయి కాలుతుంది, వేడిగా ఉంటుంది కదా. బాగా మిక్స్ చేసుకోండి. శనగపిండి వేయకుండా చేస్తే ఆ చెకోడీలు అనేవి ఆయిల్లో వేసినప్పుడు పేలుతాయి అన్నమాట. నేను అందుకని 2 టేబుల్ స్పూన్లు శనగపిండి వేశాను. ఇదంతా చక్కగా పక్కన పెట్టుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు మూత వేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారా, ఒక ముద్దలాగా చేసుకోవాలి. చేతితో మెత్తగా మెదుపుతూ ముద్ద చేసుకోవాలి. ఇదైతే నేను పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా పిండి అయితే కొంచెం కొంచెం తీసుకుంటూ నేను చూపించిన విధంగా చేసుకోవాలి. అట్లా చేసుకొని రింగ్స్ లాగా చుట్టుకోవాలి. చుట్టి ఒక ప్లేట్లోకి పెట్టుకున్నాను. నేను చూపించిన విధంగా చుట్టుకోవాలండి. చెకోడీకి హెడ్జెస్ అంటించాలి. చూసారా, నేను ఇవన్నీ అయితే చేసుకున్నాను. ఇవి డీప్ ఫ్రైకి సరిపోను ఆయిల్ తీసుకొని అందులో ఈ చెకోడీలు అయితే వేసేద్దాము. పిండి కొంచెం మారిపోతుండగా సరిపోతుంది ఆల్మోస్ట్. లేదంటే కొంచెం వాటర్ తడి చేసుకోండి, ఎక్కువ వద్దు. ఇంకా అది చెకోడీలు చేయడానికి రావు, పచ్చివి అతుక్కుపోతుంటుంది అన్నమాట ప్లాట్ఫామ్ పైన చేసేటప్పుడు. అందుకని వాటర్ ఎక్కువ పోయకండి. దీనిలో వాము కూడా వేసుకోవచ్చు, పిల్లలకి చాలా అరుగుదలగా బాగుంటుందండి. సో నేనైతే చెకోడీలు చేసేసాను, రెడీ అయిపోయినాయి. చూసేయండి. సబ్స్క్రైబ్ అండి.